నమస్తే. తెలంగాణ క్యాబినెట్ కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. రేవంత్ అధ్యక్షతన జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో ముఖ్యంగా ఒకటే ఒక దానిపైన చర్చ నడవడం జరిగింది. ముఖ్యంగా బీసీలకి 42% రిజర్వేషన్ల కోటాపైనే ప్రధానమైనటువంటి డిస్కషన్ నడిచింది. సో దీంట్లో మెజార్టీగా బీసీలకు 42% రిజర్వేషన్ల పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు బీసీ వర్గాలకు సంబంధించినటువంటి మేధావులంతా కూడా ముఖ్యంగా అంటే దాంట్లో ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ కావచ్చు, కొండా సురేఖ లాంటి వాళ్ళు బీసీలకు 42% ఏదైతే హామీ ఇచ్చినామో దాని ప్రకారం వెళ్తేనే రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలు మనల్ని ఆశీర్వదించేటువంటి అవకాశం ఉంటుంది. ఆ దిశగా మనం ప్రయత్నాలు చేస్తేనే రేపు ఎన్నికల్లో లబ్ధి పొందే అటువంటి అవకాశం ఉంటుందనేది వాళ్ళు క్యాబినెట్లో వాళ్ళు మాట్లాడినట్టుగా తెలుస్తూ ఉంది. గతంలో 42% రిజర్వేషన్ల పైన అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగింది, ఆర్డినెన్స్ తీసుకురావడం జరిగింది. మరో పక్కన ఢిల్లీ వేదికగా ధర్నాలు నిర్వహించినటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ మరోసారి రిజర్వేషన్ల కోసం తమదైనటువంటి శైలిలో క్యాబినెట్లో ఉన్నటువంటి ఏదైతే ఉన్నటువంటి 50% రిజర్వేషన్లు మించకూడదన్నటువంటి ఏదైతే ఒక క్యాబ్ ఉందో 285A యాక్ట్ ఏదైతే ఉందో ఈ యొక్క 285A యాక్ట్ను తొలగిస్తూ ఒక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఇన్ని రోజులు 42% రిజర్వేషన్లు కానీ 50% రిజర్వేషన్లు మించకూడదు. ఎన్ని అయినా రిజర్వేషన్లు ఇచ్చుకోవచ్చు, నువ్వు ఎవరికైనా రిజర్వేషన్లు ఇచ్చుకో, కానీ 50% రిజర్వేషన్లు మాత్రం దాటకూడదు అన్నటువంటి అంశం 285A ఈ యాక్ట్ ఇది చెప్తా ఉంటుంది. సో దీన్ని తొలగిస్తూ క్యాబినెట్లో ఒక నిర్ణయం తీసుకొని మరి రేపు జరగనున్నటువంటి అసెంబ్లీ సమావేశాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో ఆమోదించుకునేటువంటి అవకాశం, దాంట్లో బిల్లు పెట్టుకున్నటువంటి అవకాశం ఉన్నది. దాని ద్వారా ఒక జీవో ఇచ్చి ఎన్నికలకు వెళ్ళాలన్నటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నది. అంటే దీని ద్వారా ఏమవుతుందంటే ఇప్పుడు గతంలో ఉన్నటువంటి 50% రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో 50% రిజర్వేషన్లు కాకుండా ఇప్పుడు 69% రిజర్వేషన్లను అమలు చేసుకున్నటువంటి ఒక వెసులుబాటుని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నది. మరి 69% రిజర్వేషన్లు ఇచ్చుకున్నటువంటి వెసులుబాటు రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది అంటే ఎవరైనా కోర్టుకు వెళ్ళినట్టు అయితే ఉంటే అది కొట్టుడు పోయేటువంటి అవకాశం కనబడతా ఉన్నది. కేవలం ఈరోజు సో క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నారు, కాదనట్లేం. సో బీసీల పక్షాన రాష్ట్ర ప్రభుత్వం ఒక చిత్తశుద్ధితో ఉంది అని చెప్పేసి నిరూపించుకున్నటువంటి ప్రయత్నం చేసింది. కానీ 69% పెరిగినటువంటి రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు బీసీలకు దక్కేది మాత్రం కేవలం 22 నుంచి 23% మాత్రమే రిజర్వేషన్లు దక్కుతూ ఉన్నాయి ఈ 50%లో. మిగతా ఉన్నటువంటి 27% రిజర్వేషన్లు ఎస్సీలకు ఎస్టీలకు అది వాళ్ళ కోట వాళ్ళకు ఉంది, అది 27%. ఇక మిగిలినటువంటి 23% మాత్రమే ఇప్పుడు బీసీలకు అమలు అవుతూ ఉన్నది. సో ఇప్పుడు ఉన్నటువంటి నేపథ్యంలో 42% రిజర్వేషన్లు కావాలంటే ఇంకా 19% కావాలి. ఈ 19% కూడా బీసీలుగా కలపాలి. కలిపినటువంటి రిజర్వేషన్లు కలుపుకుంటే మొత్తం 69% రిజర్వేషన్లు ఉంటాయి. సో కోర్టు గైడ్లైన్స్ కానీ మిగతా ఉన్నటువంటి ఈ వ్యవహారం కేంద్రం తీసుకున్నటువంటి నిర్ణయం కావచ్చు, వీటన్నిటి కూడా ఒక కట్ ఆఫ్ ఉంది. 50% రిజర్వేషన్లు ఎక్కడ కూడా మించకూడదని. సో మరి ఇప్పుడు వీళ్ళు ఈ తీసుకొచ్చేటువంటి జీవో కానీ 285Aను తొలగిస్తే అడ్డంకులు ఏముండయి. ఇక బీసీలంతా కూడా రేపు మరి వాళ్ళకే రావాల్సినటువంటి కోట 42% రిజర్వేషన్లకు సంబంధించిన కోట స్థానిక సంస్థల్లో వస్తుందా అంటే కోర్టుకు పోతే అది నిలబడేటువంటి అవకాశం చాలా తక్కువ. ఇక ఇప్పటికే కోర్టు సైతం కూడా ఒక గైడ్లైన్ ఒక కట్ ఆఫ్ డేట్ పెట్టింది. వచ్చే నెల 30 తారీఖు కల్లా ఎన్నికలు ఫినిష్ చేయాలి, స్థానిక సంస్థల ఎన్నికలు అంటూ. స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చే నెలలోపై ఫినిష్ చేయాలి. మరి ఒకవేళ కనుక ఈ మధ్యలోనే ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ఏదైతే ఉందో క్యాబినెట్లో 42% రిజర్వేషన్లకు సంబంధించిన అంశంలో 50% ఉన్నటువంటి క్యాబ్ని ఎత్తేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో అసెంబ్లీలో రేపు మాపో అది ప్రవేశపెడతారు, అది ఆ వ్యవహారం. ఒకవేళ ఈ మధ్యలోనే ఎవరైనా రేపు క్యాబినెట్ తీసుకున్నటువంటి నిర్ణయం దీనిపైన రేపు అసెంబ్లీలో బిల్లు పెట్టినట్టు అయితే రేపో ఎల్లుండో మళ్ళీ ఎవరైనా కోర్టుకు పోతే ఇది ఆగిపోయేటువంటి అవకాశం కనబడతా ఉన్నది. మరి కోర్టుకు ఎవరైనా పోరంటే పోయేటువంటి వాళ్ళు కూడా ఉంటారు కదా. సో దాని ద్వారా ఏమవుతుందంటే ఇప్పుడు ఇది అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తే అది ఆగిపోతుంది, ఇంకా కూడా పెండింగ్ అయ్యేటువంటి అవకాశమే కనబడతా ఉంది. సో ఇది ఒక నిర్ణయం అయితే తీసుకోవడం ఒక శుభపరిణామం అయినప్పటికీ మరి ఇది ఏ విధంగా నిలబడుతుంది అనేది ఇప్పుడు ఓ ప్రశ్న. సో మొత్తానికి బీసీలకు కనుక ఎవరు కోర్టుకు పోకుండా ఇది కనుక నిలబడ్డట్టు అయితే రానున్నటువంటి రోజులలో నెలలోపట్లే ఎన్నికలు అయిపోయేటటువంటి అవకాశం కనబడతా ఉన్నది. మెజార్టీ గ్రామాలలో బీసీలకి ఎక్కువ మొత్తంలో సీట్లు దక్కేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడతా ఉంది. మొత్తానికైతే రిజర్వేషన్ కోటా పరిమితిని ఏదైతే ఉన్నటువంటి 50% రిజర్వేషన్ కోటా పరిమితిని ఎత్తేస్తూ తెలంగాణ సర్కార్, తెలంగాణ క్యాబినెట్ అయితే ఒక కీలకమైనటువంటి
నిర్ణయం తీసుకుందని అయితే చెప్పుకోవచ్చు. మరి ఇదంతా కూడా కేవలం కల్పితమా, డ్రామానా, లేకపోతుంటే బీసీలకు నిజంగా 42% రిజర్వేషన్లు ఇవ్వాలన్నటువంటి ఏదైతే ప్రయత్నం ఒక అపరాధ భగీరథ ప్రయత్నం రేవంత్ రెడ్డి చేసింది అనుకోవచ్చా? లేకపోయినట్లయితే ఎట్లాగూ కొట్టుడు పోయేదే కాబట్టి ఏదో ఇచ్చినట్టు చేస్తాం, మేము ఏదో కొట్టినట్టు చేద్దాం, వాళ్ళు ఏదో ఏడ్చినట్టు చేస్తారు అన్నటువంటి విధంగానే ఈ సంబంధించిన అంశం ఏమైనా తెర మీదకి తీసుకొచ్చిందా లేదనేది తెలియదు. కానీ ఒకవేళ కనుక రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లోకి కనుక 42% రిజర్వేషన్లు బీసీలకు ఇచ్చి వెళ్తే కాస్త కాంగ్రెస్ పార్టీకి వెసులుబాటు ఉంటుంది గెలవడంలో. ఒకవేళ లేదు, ఇది కూడా కొట్టుడు పోయినట్టయితే ఇది పార్టీ పరంగా ఇస్తాం, మేము ఇంకో రకంగా ఇస్తామంటే మాత్రం కాస్త ఇబ్బంది అయ్యేటువంటి అవకాశమే కనబడతా ఉన్నది. మొత్తానికి 3 రకాలైనటువంటి ప్రయత్నాలు చేసిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు. ఒకటేమో ముందుగా అసెంబ్లీలో తీర్మానం చేసిండ్రు, దాని తర్వాత ఆర్డినెన్స్ తీసుకురావడం జరిగింది. ఇక మూడోది ఢిల్లీకి వెళ్ళి కేంద్ర ప్రభుత్వం పైన ఒక ఒత్తిడి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసిండ్రు. చాలామంది బీసీ సంబంధించినటువంటి నేతల్ని ఢిల్లీకి తీసుకెళ్ళి అక్కడ 42% రిజర్వేషన్ల అంశం ఇప్పుడు రాష్ట్రపతి గారి చేతిలో ఉన్నది, కేంద్రం చేతిలో ఉన్నది కాబట్టి వాళ్ళే పరిష్కరించాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్రం నుంచి చాలామంది మేధావులతో పాటు బీసీ సంఘాల నాయకులను అక్కడికి తీసుకెళ్ళి మరి రేవంత్ రెడ్డి ఒత్తిడి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసిండు. కానీ ఇప్పటికిప్పుడు 9th షెడ్యూల్లో పెట్టేటువంటి అవకాశం లేదు కాబట్టి మరి మరో పక్కన కోర్టు నుంచి ఒక స్పష్టమైనటువంటి గైడ్లైన్స్ ఉంది కాబట్టి 30 తారీఖు వచ్చే నెల ఎన్నికలు నిర్వహించాలి సెప్టెంబర్ 30 అని చెప్పేసి చెప్పడంతో కాస్త వెనక్కి తగ్గడం జరిగింది. ఇప్పటికిప్పుడు 9th షెడ్యూల్లో పెట్టేటువంటి అవకాశం లేదు, కేంద్రం కూడా దీనిపైన కనీసం ఆలోచించట్లేదు కాబట్టి ఉన్నటువంటి ఫైనల్ ఆశ్రమైనటువంటి రిజర్వేషన్లను పెంచుకున్నటువంటి ఒక వెసులుబాటుని తెలంగాణ రాష్ట్ర సర్కారు తీసుకోవడం జరిగింది. రిజర్వేషన్ల కోటాను ఎత్తివేస్తూ ఒక సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకొని 285A యాక్ట్ను కూడా తొలగించేటువంటి ఒక ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నది. ఇది చూద్దాం మరి ఇది నిలబడ్డట్టయితే రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయంగానే మనం అయితే భావించొద్దు. ఇదే ఒక అంశం పైన ఈరోజు క్యాబినెట్లో డిస్కషన్ జరిగింది. మిగతా కొన్ని అంశాలపైన అంటే కేవలం స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు పెట్టాలన్నటువంటి దానిపైన కూడా ఒక ప్రకటన వస్తుందని చెప్పేసి ఊహించడం. సో దాని పట్ల ఎక్కడ కూడా రాలేదు. అంటే ముందుగా స్థానిక సంస్థలు ఎప్పుడు నిర్ణయించాలనేది ప్రకటన రావాలంటే ఈ యొక్క బీసీ కోట పైనే ఆధారపడి ఉంది కాబట్టి ముందుగా బీసీ కోట అంశాన్ని తేల్చేస్తే ఎన్నికలు ఏ డేట్ అనేది ఫిక్స్ చేసేటువంటి అవకాశం కనబడుతుంది. కాబట్టి ఈరోజు క్యాబినెట్లో ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఇక వేటిపైన కాలేదు, దీనిపైనే ఒక గంటన్నర సేపు అసెంబ్లీ సమావేశాలు ఏదైతే ఉందో ఈరోజు అసెంబ్లీ సమావేశం అయిపోగానే నెక్స్ట్ రేవంత్ రెడ్డి అధ్యక్షతన క్యాబినెట్ మీటింగ్ అయిపోయింది. ఇక దాని తర్వాత ఇది ఒక 42% రిజర్వేషన్లు బీసీలకి, అలాగే ఉన్నటువంటి 50% రిజర్వేషన్లు ఎత్తేస్తూ ఒక నిర్ణయం అయితే తీసుకున్నట్టుగా అర్థమైతే ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.